చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఉమెన్ ఎంటర్ప్రినర్, అలాగే ఫౌండర్ ఆఫ్ మల్టీ ఆర్ట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన వేణు పుప్పాల గారు. కేవలం ₹1000 ఇన్వెస్ట్మెంట్తో కూడా మ్యూచువల్ ఫండ్స్ లాంటి ప్రొడక్ట్స్లో కోట్ల రూపాయలు ఎర్న్ చేయొచ్చు, కానీ ఒక లాంగ్ టర్మ్ అనే ఇన్వెస్ట్మెంట్లో అనమాట. బట్ అది ఎలా జరుగుతుంది, ప్రాక్టికల్గా ఎలా పాసిబుల్ అనే విషయాలు ఈరోజు తెలుసుకుందాం మనం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. సో జనరల్గా మనకి ఇండియాలో ముఖ్యంగా లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్, అబౌవ్ మిడిల్ క్లాస్ పీపుల్, వీళ్ళ నెంబర్ ఎక్కువ, పాపులేషన్ ఎక్కువ. ఇలా వీళ్ళకి క్లారిటీ ఏంటంటే, మాకు ఇంత అమౌంట్ సంపాదించుకోవాలి ఇల్లు కొనుక్కోవడానికి. ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలి హైదరాబాద్లో అంటే ₹1,00,00,000 అవుతుంది. పిల్లల పెళ్ళిళ్ళు అన్నా కూడా అంతే అవుతుంది. చదువులు అన్నా కూడా దాదాపుగా అటు ఇటుగా అంతే, వడ్డీలన్నీ కలుపుకొని. సో వీటి కోసం మినిమం ఒక మంచి లంసమ్ అమౌంట్ పెట్టుకోవాలి చేతుల్లో, లేదంటే మనం అంత ఇన్వెస్ట్ చేసుకుని అన్న సంపాదించుకోవాలని ఐడియా ఉంది, కానీ ఎలా చేయాలో తెలియదు. ఒక పక్క మీరు ₹1000 స్టార్ట్ చేసుకున్న ఇన్వెస్ట్మెంట్ ఆ అమౌంట్కి రీచ్ అవ్వగలమని అంటున్నారు, అది ఎలా? సో ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఈవెన్ నేను మెయిన్ నా గోల్ కూడా ఏంటంటే, మేము కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మనం ప్రాపర్గా ఒక సిస్టమాటిక్ అప్రోచ్ కానీ ఇన్వెస్ట్ చేసినట్టయితే జస్ట్ ₹1000 మన 1 CR మార్క్ అనేది టచ్ చేయొచ్చు. అసలు ఎలా టచ్ చేయొచ్చు అంటే, అది ఓన్లీ పాసిబుల్ విత్ ద ఈక్విటీ అండి, వేరే దేంట్లో అవ్వదు. ఎందుకు ఈక్విటీ అంటున్నాను అంటే, మనకి 72 ఫార్ములా అని ఒకటి ఉంటుంది. ఓకే, 72 డివైడెడ్ బై వాట్ ఎవర్ ద ఇంట్రెస్ట్ రేట్ మీరు వేస్తే మనకి ఎంత డ్యూరేషన్లో అది డబల్ అవుతుంది అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి బ్యాంక్స్ 7% ఇస్తున్నాయి, మ్యాక్సిమం 7 ఇస్తున్నాయి, 6, 4 కూడా ఇస్తున్నాయి, మనం 7 తీసుకుందాం. 72 డివైడెడ్ బై మీరు 7 వేసినట్టయితే, మీరు 1 lakh FD చేస్తే అది 2 lakhs అవ్వడానికి 10 years పడుతుంది. సో మీరు ఇంకా ఎస్టిమేషన్ వేసుకోవచ్చు ఎలా అనేది. మీరు కూడా ఒకసారి హోంవర్క్ చేసుకోండి. 72 డివైడెడ్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తే ఎన్ని ఇయర్స్లో డబల్ అవుతుంది అనేది తెలుస్తుంది. సో దాని ప్రకారం మనకి అనాలిసిస్ చూసినట్టయితే, ఫస్ట్ ఇండెక్స్ ఫండ్ చూసుకున్నట్టయితే అది మినిమం 12 నుంచి 15% పర్ఫామ్ చేస్తుంది. మనం 12 తీసుకుందాం. సో ఆ 12%తో మనం పెట్టినట్టయితే ₹1000 మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే 41 years లోపల మీరు 1 CR మార్క్ని టచ్ చేయగలుగుతారు. ఫస్ట్ 25 lakhs రీచ్ అవ్వడానికి మీకు 35 years పడితే, అక్కడ నుంచి అది 50 lakhs అవ్వడానికి 5 years పడుతుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టైం. మీరు ఎక్కువ కూడా పెట్టనక్కర్లేదు, ₹1000తోనే స్టార్ట్ చేయండి. ఇప్పుడు ₹1000తో మీరు స్టార్ట్ చేసి అది 41 years పడుతుందంటే, మీరు ఒకవేళ 10,000 పెట్టారనుకోండి, ఎంత క్విక్గా వస్తుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో మీరు 10,000 పెట్టినట్టయితే మీకు అప్రాక్సిమేట్గా 25 to 30 years లోపలే మీరు ఆ మార్క్ని రీచ్ అయిపోవచ్చు. అండ్ మీకు ఇనిషియల్గా లైక్ పిల్లలు పెద్దగా అవుతున్న ఆ టైంలో మీకు ఎక్కువ డబ్బులు అనేది అవసరం పడదు, స్కూల్స్కి అంత అవసరం పడదు. మనకి ఇప్పుడు 1 lakh, 1.5 lakh ఉంది. కాలేజ్కి వెళ్ళేసి అయితే 25 lakhs to అప్రాక్సిమేట్గా 30 lakhsలో కంప్లీట్ అయింది, టాప్ మోస్ట్ కాలేజ్ నేను చెప్తుంది. సో అండ్ మ్యారేజ్కి ఒక 25 lakhs to 50 lakhs దాకా మనకు ఉంటుంది. ఓవరాల్గా మీకు ఎంత కావాలి డబ్బులు ఈచ్ పీరియడ్కి, ఎంత డ్యూరేషన్లో కావాలి. ఇప్పుడు పెళ్ళి అనుకోండి, వెంటనే చేయరు, 25 years హోల్డ్ చేయొచ్చు. ఒక ఫండ్ తీసుకోండి, ఇండెక్స్ ఫండ్ తీసుకోండి, ₹1000 పెట్టుకుంటారండి, మీకు 30 years ఉంది పెళ్ళికి, లేదంటే 25 years ఉంది పెళ్ళికి. పిల్లోడు పుట్టినప్పటి నుంచి, లేక పెళ్ళైన వెంటనే, లేదా శాలరీ వచ్చిన వెంటనే మీరు ప్లాన్ చేసుకోవాలి మీ లైఫ్ని. సో ఇది ఎలా ఉంటుందంటే, ఒక మంచి సామెత ఉందండి, దాహం వేసినప్పుడు యూ కాంట్ డిగ్ ద వెల్ అని చెప్పి. ఈ ఫినాన్షియల్ థింగ్స్ కూడా ఏంటంటే, మీరు బిఫోర్ మ్యారేజే ప్లాన్ చేసుకోవాలి. నేను అట్లా అని చెప్పి మీరు మొత్తం అంతా మానేసి ప్లానింగ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పట్లేదు. మీరు ప్రెజెంట్ని ఎంజాయ్ చేస్తూ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవచ్చు. లేకపోతే ఫ్యూచర్లో మీకు ఎలాంటి గోల్స్ ఉండబోతున్నాయి, కామన్ గోల్స్ అండి. మీరు జాబ్ వచ్చిందా వెంటనే పెళ్లి చేసుకుంటారు, పెళ్ళి అంటే నెక్స్ట్ మన రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద చిల్డ్రన్ వస్తాయి, వాళ్ళవి తీసుకోవాలి. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ వాట్ ఇండియన్స్ ఆర్ ఫాలోయింగ్. ఇందులో మ్యాక్సిమం ఏవి స్కిప్ అవ్వవు, 90%. లేదు ఇఫ్ ఇన్ కేస్ మీరు సోలోగా ఉండాలనుకున్నా కూడా మీకు మనీ కావాల్సిందే. సో మనకి ఆల్టర్నేట్ ఏం లేదు, ఈవెన్ వాటర్ వీ నీడ్ టు బై విత్ ద మనీ. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి. ₹1000 ఒక ఫండ్లో పెట్టేసండి, ఇండెక్స్ ఫండ్లో. లాంగ్ టర్మ్ కదా, మీరు రిస్క్ తీసుకోవచ్చు ఈక్విటీ మీద. షార్ట్ టర్మ్ మీకు 1-2 yearsలోనే కావాలి, ఆర్బిట్రాజ్ ఫండ్స్ తీసుకోండి. హాఫ్ పోర్షన్ ఆఫ్ ఈక్విటీకి వెళ్తుంది, హాఫ్ పోర్షన్ ఆఫ్ లైక్ 30% దాకా ఈక్విటీకి వెళ్తుంది, ద రెస్ట్ 70 మనకి డెట్కి వెళ్తుంది. సో 1-2 yearsలో మీకు కావాలనుకున్నది. సో అలాగా మీ గోల్ని బట్టి మీరు అమౌంట్ అసైన్ అనేది ఎవ్రీ ఫండ్కి మీరు చేసుకోవచ్చు. ఇండెక్స్కి చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లెక్సీ ఎక్కువ చెప్తున్నారు, ఫ్లెక్సీ లేదు, మల్టీ క్యాప్ ఫండ్స్ ఉంటాయి, అంటే యాక్టివ్ ఫండ్స్ అవి. సో దాంట్లోనే మీకు లార్జ్, మిడ్, స్మాల్ కవర్ అయిపోద్ది. ఈ లార్జ్ ఏంటి, మిడ్ ఏంటి, స్మాల్ ఏంటి మనం ఇంకొక వీడియో డీటెయిల్డ్గా చేసుకుందాం. సో మీకు క్లియర్గా నేను చెప్పాలంటే, 10,000తో మీరు స్టార్ట్ చేయొచ్చండి ఇన్వెస్ట్మెంట్, లేదా 5,000తో చేయండి చాలు. మీకు ఒక 15,000 శాలరీ వస్తుంది, 10,000 ఖర్చు పెట్టుకోండి, 5,000 ఇన్వెస్ట్మెంట్ చేయండి.
సో ఇలాగ మీరు స్టెప్ బై స్టెప్ చేసుకున్నట్టయితే, గోల్ వైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీరు 1 CR మార్క్ని రీచ్ అవ్వగలుగుతారు. అండ్ దెర్ ఈస్ మోర్ పాసిబిలిటీ మీ గోల్స్కి మీరు అప్పు చేయాల్సిన అవసరం రాదు. వండర్ఫుల్ మ్యామ్. అండ్ విన్నర్ కదండి, మరి ఈ స్ట్రాటజీ మీరు కూడా ఫాలో అవుదాం అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.